హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజా వీరా 16. ఈరోజైతే ఫస్ట్ టైం నేను మోతీచూర్ లడ్డు ట్రై చేశాను. నేను ఫస్ట్ మీకు చూపించిన గ్లాస్తోనే మెజర్మెంట్స్ మొత్తం తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఆ గ్లాస్ తోటి 1 కప్ బేసన్ పౌడర్ తీసుకున్నాను అండ్ 1 పెద్ద గ్లాస్ తోటి వాటర్ తీసుకొని నీట్గా బబుల్స్ ఏం లేకుండా ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్నాను. తర్వాత ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లో జల్లెడ హెల్ప్ తోటి నేను కారపూసలాగా లైక్ చిన్నవి కారపూసలాగా వేసుకున్నాను. అవి మంచిగా అంటే కొంచెం మరీ అంత గోల్డెన్ కలర్ రాకుండా జస్ట్ నార్మల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసి నేను అవి సపరేట్గా అయితే తీసుకున్నాను. నేనైతే ఒక 2-3 టైమ్స్ ఫ్రై చేశాను. లైక్ ఒక కప్కి నాకు ఒక 2-3 టైమ్స్ వచ్చింది ఆయిల్లో వేసుకొని తీసుకోవడానికి. తర్వాత అయితే మళ్ళీ నేను ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని బాండలి పెట్టాను. అండ్ నేను ఫస్ట్ మీకు చూపించిన గ్లాస్ మెజర్మెంట్స్ తోటి ఒక గ్లాస్ షుగర్ లైక్ 1.5 గ్లాస్ వేసాను. మనకి స్వీట్ని బట్టి మీరు తినే స్వీట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నేనైతే 1.5 గ్లాస్ వేసాను. అండ్ ఎంత క్వాంటిటీ అయితే మనం షుగర్ వేస్తామో అంత క్వాంటిటీ వాటర్ వేసేసి మంచిగా కొంచెం పాకం వచ్చేలాగా చేసుకున్నాను. మరీ అంత తీగ పాకం పడలేదు, లేదా మరీ అంత తక్కువ అని కాకుండా మీడియంలో పాకం రావాలి. అండ్ నేనైతే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బేసిన్ని మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేశాను. నాకైతే పాకం ఇప్పుడు రెడీ అయిపోయింది. సో అండ్ దీంట్లో అయితే నేను కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసాను. అండ్ లైట్గా ఫుడ్ కలర్ వేసాను, రెడ్ కలర్ ఫుడ్ కలర్ చాలా కొంచెం వేసాను, చిటికెడు. అండ్ తర్వాత దీన్ని మంచిగా కలిపేసాను. లైక్ మంచిగా కలిపేసి ఫుడ్ కలర్ అండ్ ఇలాచీ పౌడర్ మంచిగా షుగర్ సిరప్లో కలిసిపోయాక నేను గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయితే దీంట్లో మిక్స్ చేశాను. నేనైతే ఆ పౌడర్ని మంచిగా షుగర్ సిరప్లో వేసేసి నీట్గా మిక్స్ చేశాను. ఎలాంటి బబుల్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసాను. మీరు చూస్తున్నారు కదా. ఇదైతే నేను నీట్గా మిక్స్ చేసాను. అండ్ ఇంకొక స్టవ్ మీద బాండలు పెట్టుకొని లైక్ బౌల్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని క్యాష్యూ నట్స్ని అయితే ఫ్రై చేసుకున్నాను. క్యాష్యూ నట్స్ని అయితే ఫ్రై చేసుకొని నీట్గా గోల్డెన్ కలర్ వచ్చాక నేను లడ్డు మిక్చర్లో వేసేసాను. ఫ్రై చేసుకున్న క్యాష్యూ నట్స్ని అయితే నేను లడ్డు మిక్చర్లో కలిపేశాను. లడ్డు మిక్చర్ని మనం నీట్గా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకోవాలి. అంటే వాటర్ కంటెంట్ అంతా పోయి బాగా చిక్కపడాలి. ఎందుకంటే మనకి లడ్డు షేప్స్ రావాలంటే మనం బాగా చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. కానీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నాకు షుగర్ సిరప్ అనేది నేను అంత కన్సిస్టెన్సీ చూసుకోలేదు. సో నాకైతే లడ్డు పర్ఫెక్ట్గా అంత షేప్స్ అయితే రాలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.